ఓకే, ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్న స్మార్ట్ ఫోన్ iQOO Z9 టర్బో 5G స్మార్ట్ ఫోన్ ఇండియాలో ఎప్పుడు వస్తుంది, ఏ ప్రైస్ సెగ్మెంట్లో రాబోతుంది, ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి, ఎలాంటి డిజైన్ ఉంది, ఎందుకు ఇండియా మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్కి అంత ఎక్కువ హైప్ ఉంది, ఇలాంటి డౌట్స్ మీకు కూడా ఉంటే మాత్రం ఈ వీడియో మీకోసమే. వీటి గురించే ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాము. బికాజ్ ఇప్పుడు వచ్చేసి జూన్ నడుస్తుంది భయ్య 2024 అయినా కూడా ప్రజెంట్ ఇండియా మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించి ఇంత లీక్ కూడా మీకు కనిపించదు. అంటే మనకు iQOO విషయానికి వస్తే దాంతోపాటు మనకు iQOO ఇండియా ఎక్కడ మీరు గమనించినా కూడా వెబ్సైట్లో కానీ ట్విట్టర్లో కానీ ఇన్స్టాలో కానీ ఎక్కడ మీరు గమనించినా కూడా ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించి అఫీషియల్గా మాత్రం ఎలాంటి లీక్ కూడా లేదు. కాబట్టి ప్రజెంట్ ఈ స్మార్ట్ ఫోన్ ఇండియాలో వస్తుందా రాదా ఈరోజు మనం డిస్కస్ చేద్దాము. అయితే ప్రజెంట్ ఇండియా మార్కెట్లో ఈ మొబైల్కి మీరు హైప్ చూస్తే మాత్రం ఈ రేంజ్లో కనిపిస్తుంది. బికాస్ యూట్యూబర్స్ కూడా చాలా మంది చైనా నుండి ఈ స్మార్ట్ ఫోన్ని తెప్పించి అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నారు, గేమింగ్ టెస్ట్ వీడియో చేస్తున్నారు. బికాస్ హైప్ ఆ రేంజ్లో ఉంది కాబట్టి. సో ఎందుకు ఇంత హైప్ ఉంది అంటే మాత్రం ఈ యొక్క మొబైల్ యొక్క ఫీచర్స్ మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ మొబైల్ మీకు కంప్లీట్గా ప్లాస్టిక్ బాడీతో రాబోతుంది. డిజైన్ మీకు కొంచెం ఈ విధంగా కనిపిస్తుంది. డిజైన్ చూస్తే మీకు ఏమైనా గుర్తుకొచ్చిందా? iQOO 12 5G స్మార్ట్ ఫోన్ సేమ్ డిజైన్ ఈ స్మార్ట్ ఫోన్ కూడా మీకు కనిపిస్తుంది. రియర్ సైడ్ లో మనకు డ్యూయల్ కెమెరా సెటప్, ప్లాస్టిక్ బాడీ ఉంటుంది, ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉంటుంది, పంచ్ హోల్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతో పాటు గ్రిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఇన్ డిస్ప్లే ఫింగర్ స్కాన్ మొబైల్ ఉంటుంది. కానీ ఈ యొక్క గేమింగ్ స్మార్ట్ ఫోన్ లో మీకు హెడ్ ఫోన్ జాక్, SD కార్డ్ సపోర్ట్ ఇవ్వడం లేదు. బట్ మనకు IP64 రేటింగ్, IR బ్లాస్టర్, డ్యూయల్ స్పీకర్స్ విత్ డాల్బీ అట్మాస్ సపోర్ట్, డ్యూయల్ మైక్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ర్యామ్, రోమ్, స్టోరేజ్ విషయానికి వస్తే ఇక్కడ మీకు 8GB ర్యామ్ వేరియంట్ లేనే లేదు. మనకు స్టార్టింగ్ 12GB ర్యామ్, అదే విధంగా 16GB ర్యామ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. అదే విధంగా DDR5X అండ్ UFS 4.0 ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే పర్ఫార్మెన్స్ కోసం మాత్రం ఈ ర్యామ్, రోమ్, స్టోరేజ్ టెక్నాలజీ చాలా పెద్ద అడ్వాంటేజ్ కాబోతుంది. ఇక దాంతో డిస్ప్లే విషయానికి వస్తే 6.78 ఇంచెస్ ఫుల్ HD కాదు, 1.5K AMOLED డిస్ప్లే, 4500 nits పీక్ బ్రైట్నెస్, HDR10+ సపోర్ట్, డాల్బీ విజన్ సపోర్ట్, వైడ్ ఎలిమెంట్ సర్టిఫికేట్ మొబైల్ ఇస్తుంది. ఇంక్లూడింగ్ 144 Hz రిఫ్రెష్ రేట్. గేమింగ్ కోసం ఈ యొక్క డిస్ప్లే రిఫ్రెష్ రేట్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్ కాబోతుంది. ఇక బ్యాటరీ విషయానికి వచ్చేసరికి మనకు మొబైల్ వెయిట్ మీరు గమనిస్తే జస్ట్ 195 grams వెయిట్. బట్ బ్యాటరీ కెపాసిటీ మనకు 6000 mAh బ్యాటరీ సెటప్, అదే విధంగా 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ మీకు iQOO ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ మీరు ఫుల్ ఛార్జ్ చేయడానికి హాఫ్ అన్ అవర్ లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే క్వాల్కమ్ నుంచి మనకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8S Gen 3 మొబైల్ లో కనిపిస్తుంది. 4nm 3 GHz ఆక్టోకో చిప్ సెట్. ప్రజెంట్ ఇండియా మార్కెట్ లో AI పవర్ ఎఫిషియన్సీ పవర్ లో ఈ యొక్క చిప్ సెట్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్ గా, వన్ ఆఫ్ ద బెస్ట్ చిప్ సెట్ గా మీకు కనిపిస్తుంది. బికాస్ దీని యొక్క ఆర్కిటెక్చర్ విషయానికి వస్తే సేమ్ యాజ్ ఏ ఫ్లాగ్షిప్ చిప్ సెట్ Gen 3 గా ఉంది. కాబట్టి ఇక్కడ మీకు ఈ చిప్ సెట్ లో చాలా పెద్ద అడ్వాంటేజ్ ఉంటుంది. దాంతోపాటు గేమింగ్ కోసం మీకు Q1 చిప్ సెట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా మనకు గేమింగ్ కోసం బెస్ట్ అన్నమాట. అంటే మనకు 120 FPS గేమింగ్ మీరు చిటికెలో ఈ స్మార్ట్ ఫోన్ లో చేసుకోవచ్చు. దాంతోపాటు వేపర్ కూలింగ్ కూడా మొబైల్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. గమనించారా? ఇక్కడ మీకు పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ద పీక్ స్టేజ్ లో ఫ్లాగ్షిప్ లెవెల్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఈ యొక్క మొబైల్ మీకు ప్యూర్ గా పర్ఫార్మెన్స్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ గా కనిపిస్తుంది. అంతెందుకు భయ, ఇండియా మార్కెట్ లో ఆల్రెడీ ఈ చిప్ సెట్ తో ఒక స్మార్ట్ ఫోన్ ఉంది, పోకో F6 5G స్మార్ట్ ఫోన్ సేమ్ చిప్ సెట్ తో వచ్చింది. బట్ ఆ మొబైల్లో మీరు గమనిస్తే 30,000 రూపీస్ లో కెమెరాస్ జస్టిఫై చేయడం లేదు. అదేవిధంగా పోకో స్మార్ట్ ఫోన్ కాబట్టి మేబీ మదర్ బోర్డ్ డెడ్ అయ్యే ఇష్యూ వస్తుందేమో అని చాలా మంది భయపడుతున్నారు. అందుకోసమే చాలా మంది ఈ యొక్క స్మార్ట్ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇది కూడా ప్రజెంట్ ఇండియా మార్కెట్ లో చాలా పెద్ద రీజన్ భయ. బికాస్ సేమ్ చిప్ సెట్ తో మొబైల్ ఉంది కదా, ఆ మొబైల్ తీసుకోవాలి కదా. బట్ చాలా మంది ఆలోచిస్తున్నారు బికాస్ పోకో యొక్క పాస్ట్ హిస్టరీ బాగలేదు కాబట్టి, అదేవిధంగా కెమెరాస్ కూడా జస్టిఫై చేయడం లేదు కాబట్టి, అంతే కదా. బికాస్ iQOO Neo 9 Pro 5G స్మార్ట్ ఫోన్ అక్కడ మీకు పర్ఫార్మెన్స్, డిజైన్, డిస్ప్లే అండ్ మనకు కెమెరాస్ కూడా బాగున్నాయి. 33,000 సెగ్మెంట్ లో ఆ మొబైల్ బెస్ట్ స్మార్ట్ ఫోన్ గా ఉంది కాబట్టి సేమ్ గా మనకు ఈ మొబైల్ కూడా వస్తుంది అని చాలా మంది హోప్స్ పెట్టుకున్నారు. కాబట్టి దానికోసమే ఈ మొబైల్ ప్రజెంట్ ఇండియా మార్కెట్ లో మీకు ఈ రేంజ్ లో హైప్ కనిపిస్తుంది. అది వర్తినే కావచ్చు. ఓఎస్ విషయానికి వస్తే Android 14 ఫన్ టచ్ OS 14 బేస్డ్ Android 14 తో మొబైల్ వస్తుంది. 3+4 years అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక బ్లోట్వేర్ విషయానికి వస్తే ఇండియాలో వచ్చిన తర్వాత మీకు తెలుస్తుంది బ్లోట్వేర్ ఉందా లేదా. ప్రజెంట్ అయితే ఈ మొబైల్ మీకు బ్లోట్వేర్ తో రాకపోవచ్చు భయ, చూడాలి మరి ఏమవుతుందో. ఇక దాంతోపాటు కెమెరా విషయానికి వస్తే రియర్ సైడ్ లో మీకు 50 MP డ్యూయల్ కెమెరా సెటప్. ప్రైమరీ సెన్సార్ విషయానికి వస్తే సోనీ యొక్క LYT 600 సెన్సార్ ప్రొవైడ్ చేస్తున్నారు విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. 4K 60 FPS వరకు మీరు వీడియో రికార్డింగ్ చేసుకునే కేపబిలిటీ ఈ కెమెరా మీకు ప్రొవైడ్ చేస్తుంది. అంటే కెమెరా కూడా మొబైల్లో బాగుంది బికాస్ ఆఫ్
సోనీ సెన్సార్ మర్చిపోకండి. 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. మ్యాక్రో, డెప్త్, టెలిఫోటో ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయడం లేదు. సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే పంచుల్లో మీకు 16 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేయడంతో పాటుగా 1080p 30 fps వరకు మీరు వీడియో రికార్డింగ్ చేసుకునే క్యాపబిలిటీ ఈ యొక్క సెన్సార్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ మొబైల్లో మీకు కెమెరాస్ కూడా బాగున్నాయి. సో ఈ మొబైల్ని మీరు గమనిస్తే ఒక టైప్గా ఈ మొబైల్ డిజైన్ మీకు కాస్ట్ కట్టింగ్ కనిపిస్తుంది. బికాస్ ప్లాస్టిక్ ఫ్రేమ్, ప్లాస్టిక్ బాడీ ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు మనకు 8GB ర్యామ్ ఇవ్వలేదు అంటే 12GB ర్యామ్తో వస్తుంది అంటే ఈ మొబైల్ ఇండియా మార్కెట్లో ప్రైస్ కొంచెం మీకు ఎక్కువలో కనిపించవచ్చు. బట్ మనకు ఇండియా మార్కెట్లో మేబీ ఈ మొబైల్ 8GB ర్యామ్తో వచ్చినా కూడా నేను మాత్రం 8GB ర్యామ్ని రికమెండ్ చేయను. బికాస్ 8S Gen 3 ఉంది కాబట్టి మినిమంగా 12GB ర్యామ్ అయితే పర్ఫార్మెన్స్ మాత్రం చాలా పవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి 12GB ర్యామ్ని మాత్రమే బై చేసుకోండి. పర్ సపోజ్ ఇండియా మార్కెట్లో బేస్ వేయండి ఈ మొబైల్ తక్కువ ప్రైస్ రావాలి అని 8GB అండ్ 256GB వస్తే మాత్రం దాన్ని మీరు స్కిప్ చేస్తే బెస్ట్ భయ. అలా కాకపోవచ్చు కానీ చెప్పలేం కదా, బికాస్ ఐకు కాబట్టి ఏమైనా చేయొచ్చు. దాంతోపాటు మనకు అగ్రెసివ్ ప్రైస్ రావాలి కాబట్టి మొబైల్ మనకు ర్యామ్ కూడా మార్చొచ్చు కాబట్టి అవకాశం అయితే ఉంది భయ. ఇక దాంతో పాటుగా మీకు చెప్పాల్సింది ఏంటంటే ఈ యొక్క మొబైల్ యొక్క ప్రైస్ ట్యాగ్ భయ. ప్రైస్ ట్యాగ్ కన్నా ముందు ప్రజెంట్ ఇండియా మార్కెట్లో ఏం నడుస్తుంది అది మీకు తెలియాలి ప్రజెంట్. బికాస్ ఈ మొబైల్ చైనాలో లాంచ్ అయిపోయింది, థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా ప్రతి చోట కూడా మొబైల్ లాంచ్ అయిపోయింది. బట్ మనకు ఇండియాలో స్టిల్ ఇప్పుడు కూడా ఎలాంటి లీక్స్ లేవు భయ. లాంచ్ పక్కన పెట్టండి, ప్రజెంట్ ఎలాంటి లీక్స్ లేవు అంటే ఐకు ఏదో ఆలోచిస్తుంది. అది ఏంటి అంటే మాత్రం ప్రజెంట్ ఈ మొబైల్కి చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటి అంటే మాత్రం ఇండియాలో ఏ ప్రైస్ ట్యాగ్లో ఈ మొబైల్ని తీసుకొని రావాలి. బికాస్ Z9 సిరీస్ అంటే Z సిరీస్ విషయానికి వస్తే ఐకు ఇండియాలో దేనికోసం తీసుకొని వచ్చింది అంటే పర్ఫార్మెన్స్ కావాలి, అదేవిధంగా బడ్జెట్లో మొబైల్ లాంచ్ అయిన ఉద్దేశంతో మాత్రమే ఐకు ఇండియా మార్కెట్లో Z సిరీస్ ని తీసుకొని వచ్చింది. పర్ సపోజ్ మీరు ఐకు Z6X, Z7X, అదేవిధంగా Z7 Pro ఇలాంటి మొబైల్స్ మీరు గమనిస్తే అన్ని కూడా మనకు 15,000లో, 20,000లో, 18,000, 21,000లో ఈ సెగ్మెంట్లో మాత్రమే కనిపిస్తాయి. బట్ మనకు ఈసారి ఐకు తీసుకొని వచ్చిన కొత్త స్మార్ట్ ఫోన్ ఐకు Z9 టర్బో అంటే Z సిరీస్ లో ఒక హయ్యర్ వేరియంట్ మొబైల్ మీకు కనిపిస్తుంది. అంటే ఈ మొబైల్ ఇండియా మార్కెట్ లో ఏ ప్రైస్ సెగ్మెంట్ లో వస్తుంది, అక్కడ మీరు గమనిస్తే చైనాలో లాంచ్ అయిన ప్రైస్ ట్యాగ్ 23,000, 24,000 రూపీస్. బట్ అదే సేమ్ ప్రైస్ ట్యాగ్ లో ఇండియాలో వస్తుందా? రాదు. మొబైల్ బై చేస్తారు జనాలు, బట్ అక్కడ వాళ్ళకు ప్రాఫిట్ జరగదు కాబట్టి అఫీషియల్ గా మాత్రం వీళ్ళు 25,000 సెగ్మెంట్లో ఈ మొబైల్ మీకు కనిపించే అవకాశం లేదు. సో ఈ మొబైల్ని 30,000 సెగ్మెంట్లో తీసుకొని వస్తే పర్ సపోజ్ ప్రజెంట్ ఇండియా మార్కెట్లో ఉన్న క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 ఏ మొబైల్ అది ఐకు నియో 9 Pro 5G స్మార్ట్ ఫోన్. ఆ యొక్క స్మార్ట్ ఫోన్ సేల్స్ ఆటోమేటిక్గా డ్రాప్ అవుతాయి. బికాస్ అక్కడ మీకు ప్రొవైడ్ చేస్తుంది స్నాప్డ్రాగన్ 8 Gen 2 అండ్ 8S Gen 3కి పర్ఫార్మెన్స్ మీరు గమనిస్తే మాత్రం సేమ్ ఆల్మోస్ట్గా సేమ్ పర్ఫార్మెన్స్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. బట్ మనకు క్వైట్ అడ్వాంటేజ్ ఎక్కడ ఉంది అంటే మాత్రం 8S Gen 3లోనే కనిపిస్తుంది. సో 30,000 సెగ్మెంట్లో మీరు ఈ స్మార్ట్ ఫోన్ తీసుకొస్తే ఐకు నియో 9 Pro స్మార్ట్ ఫోన్ బై చేస్తారా? బై చేయరు. ఆటోమేటిక్గా సేల్స్ డ్రాప్ అవుతాయి. ఆ మొబైల్ ఇండియా మార్కెట్లో ఫ్లాప్గా మీకు కనిపిస్తుంది. అలా కాకుండా ఉండడం కోసం మాత్రమే ప్రజెంట్ ఐకు ట్రై చేస్తుంది. అక్కడ నడుస్తున్న డిస్కషన్ కూడా ఇదే. ఏ ప్రైస్ సెగ్మెంట్లో ఐకు Z9 టర్బో స్మార్ట్ ఫోన్ని ఇండియా మార్కెట్లో లాంచ్ చేయాలి. పర్ సపోజ్ ఈ స్మార్ట్ ఫోన్ని 35,000 సెగ్మెంట్లో, 36,000 సెగ్మెంట్లో లాంచ్ చేస్తే అన్ని ఫీచర్స్తోని ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసి మేబీ ఈ Z9 సిరీస్ ఆ యొక్క ట్యాగ్ లైన్ కి అంటే ఐకు చెప్పిన ట్యాగ్ లైన్ కి జస్టిఫై కాకపోవచ్చు. బికాస్ Z అంటేనే బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ అనమాట. దానికోసమే ప్రజెంట్ ఐకు ఏం ట్రై చేస్తుంది అంటే ఈ యొక్క స్మార్ట్ ఫోన్ ని ఐకు Z9 టర్బో స్మార్ట్ ఫోన్ ని నేమ్ చేంజ్ చేసి ఐకు 12 లైట్ 5G స్మార్ట్ ఫోన్ రూపంలో తీసుకొని వద్దాము ఇండియా కోసం అని ట్రై చేస్తున్నారు. అప్పుడు మొబైల్ యొక్క ప్రైస్ ట్యాగ్ మీరు గమనిస్తే 35,000 రూపీస్ సెగ్మెంట్లో మొబైల్ లాంచ్ అవుతుంది 12GB ర్యామ్తో. ఆ బ్యాంక్ ఆఫర్లు అవన్నీ కలుపుకొని మీకు 30,000 వస్తుందేమో కానీ మీకు తెలిసిపోతుంది. ప్రజెంట్ అయితే ఈ మొబైల్ 35,000 సెగ్మెంట్లో వస్తుంది అని ప్రజెంట్ అయితే రూమర్స్ నడుస్తున్నాయి భయ్య. అదేవిధంగా నేమ్ కూడా చేంజ్ చేసే అవకాశం ఉంది. అదే ఐకు 12 లైట్ 5G స్మార్ట్ ఫోన్. బికాస్ వాళ్ళ యొక్క రెప్యుటేషన్ నిలబడాలి. అదేవిధంగా ఐకు నియో 9 Pro యొక్క సేల్స్ కూడా ఎలాంటి ఎఫెక్ట్ కాకుండా ఉండడం కోసం మాత్రమే ఐకు ఇలాంటి స్టెప్ తీసుకోబోతుంది. బికాస్ ఐకు 12 5G స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే ఆ మొబైల్ ఇండియా మార్కెట్లో అఫీషియల్గా ఫస్ట్ స్మార్ట్ ఫోన్ విత్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3. ఆ యొక్క మొబైల్ యొక్క లైట్ వర్షన్ మొబైల్గా మనకు 35,000 34,000 రూపీస్లో మనకు ఐకు 12 లైట్గా ఇండియా మార్కెట్లో తీసుకొని వద్దామని ఆలోచిస్తున్నారు. ఈ విధంగానే జరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఇండియా మార్కెట్లో. చూడాలి మరి ఏమవుతుందో. ఏ పేరుతో వచ్చినా కూడా ఆ మొబైల్ ప్రజెంట్ ఇండియా మార్కెట్లో రావడం ముఖ్యం భయ. చూడాలి మరి ఏమవుతుందో. ప్రజెంట్ అయితే ఆ మొబైల్కి సంబంధించి ఎలాంటి లీక్స్ లేవు. ఈ
మంత్ విషయానికి వస్తే అంటే మనకు ఈ జూన్ ఎండింగ్ వరకు మీకు లీక్స్ స్టార్ట్ అయితే మాత్రం అంటే మీకు ట్విట్టర్లో కానీ ఇన్స్టాలో కానీ అఫీషియల్ వెబ్సైట్లో కానీ లీక్స్ స్టార్ట్ అయితే మాత్రం అఫీషియల్గా ఈ మొబైల్ ఇండియా మార్కెట్లో రాబోతుంది అని గుర్తుపెట్టుకోండి భయ్య. ఆ లీక్స్ గురించి మీకు తెలియాలి అంటే నేను ఎప్పటికప్పుడు ప్రతి ఒక్క లీక్ కూడా నేను ఇన్స్టాలో కానీ ట్విట్టర్లో కానీ అదేవిధంగా టెలిగ్రామ్లో కానీ షేర్ చేస్తూ ఉంటాను. గమనించండి, ఫాలో చేయకపోతే ప్లీజ్ ఒకసారి వెళ్ళి ఫాలో చేసేయండి. అయితే మొబైల్ విషయానికి వస్తే మాత్రం అఫీషియల్గా మనకు ఈ జూన్ ఎండింగ్ వరకే లీక్స్ స్టార్ట్ అయిపోవాలి. అంటే మనకు జూలైలో మొబైల్ లాంచ్ కావాలి. అలా జరగకపోతే మాత్రం సపోజ్ అలా కాకపోతే మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ మొబైల్ ఇండియా మార్కెట్లో రానంటే భయ అంతే. బికాస్ మీరు గమనించి ఉంటే ఐకు Z9 టర్బో 5G స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో మనకు అఫీషియల్గా మేబీ అవుట్ ఆఫ్ ఇండియా మాత్రమే మీకు ఆ మొబైల్ సేల్ జరుగుతూ కనిపించవచ్చు. చాలా మొబైల్స్ ఉన్నాయి, ఐకునే కాదు, శాంసంగ్ అయిపోయింది, షామీ అయిపోయింది, వివో, ఓప్పో, పోకో, చాలా బ్రాండ్స్ లాంచ్ చేస్తూనే ఉంటాయి. బికాస్ కొన్ని స్మార్ట్ ఫోన్స్ మాత్రమే ఇండియా మార్కెట్లో మీకు లాంచ్ చేస్తూ కనిపిస్తాయి. అన్ని మొబైల్స్ రావు, కొన్ని మొబైల్స్ మాత్రమే వస్తాయి. అంతెందుకు భయ, పోకో F6 Pro ఇండియాలో వచ్చిందా? రాలేదు. అలానే మనకు మేబీ ఈ స్మార్ట్ ఫోన్ కూడా మీకు కనిపించవచ్చు భయ. ప్లీజ్ ఐకు అలా చేయకండి. చాలా హోప్స్ ఉన్నాయి మొబైల్ మీద, చాలా మంది ఇష్టపడుతున్నారు, చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ప్లీజ్ ఈ స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్లో తొందరగా తీసుకొని రండి. నాకు తెలిసి మాత్రం ఈ జూనే భయ్య ఛాన్స్ మాత్రం ఈ జూన్లో మొబైల్ యొక్క లీక్స్ కాకపోతే మాత్రం అఫీషియల్గా మొబైల్ ఇండియాలో రానట్టు గుర్తుపెట్టుకోండి. మేబీ ఏదైనా అకేషన్ కోసం, ఏదైనా ఫెస్టివల్ కోసం ఐకు వెయిట్ చేస్తుందా నాకైతే తెలియదు, కానీ ప్లీజ్ ఐకు తొందరగా ఇండియా మార్కెట్లో మొబైల్ని తీసుకొని రండి. మొత్తానికైతే ఇదేనండి ఐకు Z9 టర్బో 5G స్మార్ట్ ఫోన్ గురించి తెలిసిన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు కొంచెమైనా హెల్ప్ఫుల్గా అనిపిస్తుంది మాత్రం వీడియో నచ్చిందా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరికంటే ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైన్ ఆఫ్.